నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇరిగేషన్ ఆఫీసుల్లో విజిలెన్స్ తనిఖీలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ షురూ. తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లు సాధిస్తాం. బీజేపీ కార్యకర్తలకు మాజీ సీఎం దిశానిర్దేశం. వైన్స్ షాపును తొలగించాలని వ్యాపారుల ఆందోళన. పలు సంఘాల మద్దతు. అధికారుల తీరుపై ఆగ్రహం. ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్. వరుస చోరీలపై అనుమానాలు. ఇక వార్తల వివరాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ షురూ అయింది. రాష్ట్రంలోని ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 10 బృందాలు ఏకకాలంలో హైదరాబాద్ జలసౌదాలోని ఈఎన్సీ ఆఫీస్తో పాటు వరంగల్, రామగుండం, మహదేవ్పూర్, తిమ్మాపూర్ తదితర ఎస్ఆర్ఎస్పీ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టి రికార్డులు సీజ్ చేశారు. మేడిగడ్డ కుంగుబాటుతో పాటు నిర్మాణంపై న్యాయ విచారణ చేపడతామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయా రికార్డులను సమగ్రంగా పరిశీలించి న్యాయ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇరిగేషన్ కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగింది. హైదరాబాద్లోని కాళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంతో పాటు వరంగల్, రామగుండం, మహాదేవపూర్, తిమ్మాపూర్ తదితర కార్యాలయాలలో 10 బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలను పరిశీలించినట్లు సమాచారం. పలు కార్యాలయాల్లోని కీలక పత్రాలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయ విచారణ చేపట్టి ఇందులో దోషులపైన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా పలుసార్లు సంబంధిత మంత్రి, సీఎం సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ అధికారుల నుండి సరైన నివేదిక రాకపోవడంతో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయా కార్యాలయాలలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎస్టిమేట్, రివైజ్డ్ చేసిన వివరాలు, ఎంబీ రికార్డులను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. సైట్ ఎంపిక, నిర్మాణం, ప్రతిపాదనలు, పెరిగిన ఖర్చు తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను ఇందులో పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయాలపై సమగ్రంగా పరిశీలించి డీటెయిల్డ్ రిపోర్టును ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. ఎస్ఆర్ఎస్పీ కార్యాలయాలలో విజిలెన్స్ తనిఖీల నేపథ్యంలో ఆ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచారణలో ఎదురయ్యే పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే విజిలెన్స్ తనిఖీల తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేస్తుందా లేక ప్రభుత్వమే విచారణ కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి.
తెలంగాణలో 10కి పైగా ఎంపీ స్థానాలు గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు బీజేపీ జాతీయ నేత మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. తెలంగాణలో తొలి విజయం కరీంనగర్ పార్లమెంటుదే అవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గల్లీలో ఢిల్లీలో లేదన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించిన అనంతరం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్లోని వి పార్కులో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య నేతల సమావేశానికి హాజరయ్యారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో పాల్గొన్న శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోని 10కి పైగా పార్లమెంటు స్థానాలను తాము సాధించబోతున్నట్లు తెలిపారు. కరీంనగర్కు రావడం సంతోషంగా ఉందని, దేశమంతా చర్చించుకునేలా చేసిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. మధ్యప్రదేశ్ ప్రజలంతా మామాజీ అని ఆప్యాయంగా పిలుచుకునే శివరాజ్ సింగ్ కరీంనగర్కు రావడం సంతోషంగా ఉందన్నారు ఎంపీ బండి సంజయ్. కరీంనగర్లో ఇంటింటికి అయోధ్య రామయ్య ఫోటో ఫ్రేమ్లు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జి ఎన్వీఎస్ఎస్ ప్రసాద్, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు జయశ్రీ, రాణి రుద్రమాదేవి, ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. అంత స్వేచ్ఛగా ప్రజల్లో కూడా కనుగోలుగా ఉండి ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు గవర్నమెంట్ పెద్దలు శ్రీ శివరాజ్ చౌహాన్ గారు ఈరోజు మన మధ్య రావడం చాలా సంతోషం. ఇలా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా కుండపల్లిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మండల అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులకు సంబంధించి అందరితో కొన్ని విషయాలు చర్చిద్దామని చెప్పి వారు మనకు మార్గదర్శనం ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారి గతంలో కూడా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా వారు ప్రత్యేకంగా వచ్చి మనందరికీ ఆశీర్వాదం కేసీఆర్ బండారం అంతా బయట పెట్టిన వారు. కేసీఆర్ ఏ విధంగా కలుసుకోవాలో ఆ విధంగా కలుసుకోవడం జరిగింది. సరే కేసీఆర్ గా వాళ్ళు మందలకి మీద పడతారు కదా, తర్వాత తెల్లారి మాటలు పబ్లిక్ పట్టించుకోలేదు. కాబట్టి కేసీఆర్ చేసేటండి దొంగ స్కీమ్ లేదు, ఏం చేస్తలేవు, నేను ఇది చేస్తున్నా అని చెప్పి కేసీఆర్ కు తొడగొట్టి సవాలు విసిరి గొప్ప నాయకుడు శివరాజ్ చౌహాన్ గారు. కాబట్టి అలా మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది, ఇలా మూర్ఖ ప్రభుత్వం పోయింది. అందుకే షోపుట్ట పాలిటిక్స్ ఎప్పుడు పనిచేయాలి అని చాలా సందర్భాలు నిజంగా ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల మధ్యలో పనిచేయాలి, ప్రజలు ఆలోచించే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు దాన్ని అమలు చేసే స్థాయిలో ఉండాలి. కాగా కరీంనగర్లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాన్వాయ్ వాహనాలు ఢీకొన్నాయి. వి పార్క్ హోటల్ వద్ద పోలీసు వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. వెనక వైపు నుండి ఇన్నోవా ఢీకొనడంతో పోలీసు వాహనం స్వల్పంగా ధ్వంసమయ్యింది. సదరం సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం లేకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. రిజిస్ట్రేషన్ చేసుకుని పరీక్ష కోసం వచ్చిన దివ్యాంగులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఆలస్యం చేయకుండా సకాలంలో సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును సందర్శించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో శారీరక, మానసిక, కంటి, ఇతర లోపాలతో బాధపడే దివ్యాంగులకు సదరం క్యాంపు ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ల జారీలో ఎటువంటి ఆలస్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్లు అందని వారికి రెన్యువల్ సర్టిఫికెట్ల జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 150 మంది దివ్యాంగులకు ఒక క్యాంపు నిర్వహించాలని, వారికి ఇబ్బందులు కలగకుండా కనీస మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చెప్పాను, సో ప్లీజ్ అప్లై సో కొంచెం లాజికల్.
వైన్స్ షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ గాంధీ రోడ్లోని ఆ దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు మహిళలు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వారికి సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం, కార్పొరేటర్ మెండి శ్రీలతా చంద్రశేఖర్, ఐద్వా జిల్లా కార్యదర్శి కోనేటి నాగమణి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైన్స్ షాపును ఇతర ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ఈ షాపు వల్ల మహిళలు, విద్యార్థులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, రోజా, వసీం అహ్మద్, వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కందుల వెంకటేశం, వెంగల్ దాస్, అశోక్, కొమ్ముల కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ వావిలాలపల్లి ఎస్విజేసి జూనియర్ కాలేజీలో సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీ నిర్వహించారు. కళాశాల విద్యార్థినులు రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్నారు. అనంతరం భోగిమంటలతో యువతులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. కళాశాల కరెస్పాండెంట్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు హాజరై భోగి మంటలను ప్రారంభించారు. అనంతరం రంగవల్లిలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్విజేసి డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలను ముందుండి నడపడంలో ఎస్విజేసి అగ్రభాగాన నిలుస్తుందని చెప్పారు. అమ్మవారి దయ విద్యార్థులందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్విజేసి కళాశాల డైరెక్టర్లు సంతోష్ రెడ్డి, వరప్రసాద్, రామిరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. Whatever the culture, whatever the tradition has been located in Sankranti, that is absolutely exhibited by their wonderful, I can say, in Muggu, right? Yes, meanwhile, after completion of that particular celebrations, just our secretary and correspondent of our SVG's organizations, Mahipal Reddy sir, along with our brothers, he has inaugurated, launched, what we can say, campfire, that is nothing but here, Bogi Mantalu. ఈ భోగి మంటలు అందరికీ భోగభాగ్యాలు తీసుకురావాలని మా ఎస్విజేసి గర్ల్స్ క్యాంపస్, బాయ్స్ క్యాంపస్లో ఆర్గనైజేషన్లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ అద్భుతమైన ఆరోగ్యవంతమైనటువంటి భవిష్యత్తును ప్రసాదించాలని, మా పిల్లలకి మంచి విద్యను అందించాలని మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని సంక్రాంతి సందర్భంగా అమ్మవారిని ఈరోజు మా క్యాంపస్లో సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా రంగోలీ కాంపిటీషన్ జరుపుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరము మేము ఎంతో ఉత్సాహంగా దానిలో పాల్గొన్నాము. ఈరోజు సాయంత్రం మా కాలేజ్లో భోగి మంటలు కూడా వేశారు. SVJCలో ఇలా అన్ని పండుగలు జరుపుతారు. I'm very proud to be a student of SVJC, and today it is the day of Sankranti celebrations, and we are the students of SVJC participated in the Rangoli competitions, and it has completed successfully. And today we are celebrating the campfire Bogi Mandalu, and we are enjoying a lot, and the environment of శాతవాహన యూనివర్సిటీ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు అనిల్. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు మరికొందరు యూనివర్సిటీ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నం మధు, ఎన్ఎస్యుఐ నాయకులు రామ్ ప్రసాద్, అజయ్, వివేక్, సాయి, విష్ణు, శ్రీధర్, పవన్ సాయి, అజయ్ పాల్గొన్నారు. డ్యామ్ దగ్గర ఉన్నటువంటి బీ ఫార్మర్ సంబంధించినటువంటి ల్యాండ్ 857 సర్వే నెంబర్ మరియు 856 సర్వే నెంబర్ సంబంధించినటువంటి కొంతమేర భూమిని చదును చేసి దానిలో కనీలు పాతడం జరిగింది. ఈ విషయాన్ని మేము మా గౌరవనీయులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి చేరవేస్తే వారికి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి దానికి సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వ పరమైనటువంటి చట్టమైనటువంటి చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదైనాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రహారీ గోడ కూడా కట్టేయాలని అన్నను మేము కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని యూనివర్సిటీకి సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క
అడుగు అడుగు కూడా ఇవాళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి విద్యార్థుల హక్కు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఇవాళ మేము పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భూమిని ఇవాళ అక్కడ ప్రహరీ కూడా లేక చాలా అక్కడ ఏదైతే మినిమం ఫెసిలిటీస్ లేక అక్కడ సెక్యూరిటీ లేక చాలా విద్యార్థులు అవస్థపడతా ఉన్నారు. వారు కూడా దాన్ని స్పందించి దానికి అయ్యేటువంటి ఆ లోటుపాట్లు ఏమి ఉన్నాయో అవి కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని గవర్నమెంట్ చొరవ తీసుకుని అక్కడ ప్రహరీ కూడా నిర్మిస్తామని వారు చెప్పడం జరిగింది. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాను సుందరీకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు టీడీపీ కార్యకర్తలు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాడపు అగయ్య మాట్లాడుతూ ఈ నెల 18న వర్ధంతి కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ కూడలే నిర్లక్ష్యానికి గురవుతోందని, పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అనేక సార్లు అధికారులకు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ కూడలిని సుందరీకరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మే 20 వచ్చిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మరి మున్సిపల్ అధికారులు ఏమాత్రం కూడా మరి పట్టించుకోవడం లేదు. అయ్యా ఇవాళ మేము నిన్న పోయి చూడడం జరిగింది. మున్సిపల్ అధికారులారా, మీకు 99లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఉత్తర్వులు మీకు కనుక ఏమైనా రికార్డు ఉంటే మీరు చూడండి. ఆ నిర్వహణ బాధ్యత ఎవరికి అప్పచెప్పారు, ఎందుకు మీరు నిర్వర్తిస్తలేదు దాన్ని మీరు జవాబు చెప్పాలని కూడా ఈ సందర్భంగా మనం ఇవ్వడం జరుగుతుంది. మేమందరం కూడా ఇందాక మొన్న పోయి చూసిన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మొత్తం గేట్లన్నీ కూడా లోపలికి పోకుండా ఎక్కడెక్కడ విరిగిపోయినాయి. అదేవిధంగా లైట్లు విరిగిపోయినాయి. అదేవిధంగా ఉన్నటువంటి రైలింగ్ అంతా మరి విరిగిపోయి అస్తవ్యస్తమైనటువంటి కార్యక్రమం అక్కడ ఉన్నది. మేము మరి జనవరి 18 దగ్గరలో ఉన్న వారం 10 రోజులతో ఎన్టీఆర్ మరి 20వ వర్ధంతి కార్యక్రమం నిర్వర్తించుకుంటాం కాబట్టి మేము ఆ సందర్భంగా మరి మున్సిపల్ అధికారుల కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ మేము నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టి ముమ్మరం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ మీ దగ్గర మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. మార్కెట్లో నిర్మాణాలకు అనుగుణంగా సిమెంట్ ఉత్పత్తులను చేస్తున్నట్లు తెలిపారు నాగార్జున సిమెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్యాంప్రకాష్. కరీంనగర్లో డీలర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కంపెనీ ఉత్పత్తి చేసిన స్టీల్, కాంక్రీట్, విశిష్ట సిమెంట్ ఉత్పత్తులను ఆయన ఆవిష్కరించారు. 40 సంవత్సరాల నుంచి నాగార్జున సిమెంట్ ఉత్పత్తులను వాడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా తమ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం డీలర్ల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సీనియర్ డీజీఎం బస్వరాజ్, సీనియర్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మేనేజర్ మోహన్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కరీంనగర్ టౌన్లో మా సబ్ డీలర్స్ అలానే డీలర్స్ అందరినీ కూడా మీటింగ్కి పిలిచాము. మా కొత్త ప్రోడక్ట్స్ స్టీల్ క్రీట్ పిఎస్సి సిమెంటు, అలానే విశిష్ట అని స్పెషల్ పీపీసీ సిమెంట్ ప్రీమియం సిమెంట్ లాంచ్ చేసాము. దాని గురించి తెలియజేయటము, అలానే రీసెంట్ పాస్ట్లో బాగా వాడకం పెరిగింది. కాంక్రీట్లో విశిష్టాన్ని, స్టీల్ క్రీట్ని బాగా అభిమానిస్తున్నారు. సో ఆ సందర్భంలో అందరినీ కలిసి వాళ్ళ సహాయ సూచనలు తెలుసుకుందామని వాళ్ళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టీల్ క్రీట్ అనేది స్లాగ్తో తయారు చేయబడుతుంది. ఇదేంటంటే ఫౌండేషన్స్లో, కాలమ్స్లో, బీమ్స్లో, స్లాబ్స్లో వాడటం వల్ల మన కాలమ్స్ దీంట్లో ఐరన్ రాడ్లు తుప్పు పట్టకుండా ఉంటాయి. అలానే బిల్డింగ్ లైఫ్ గణనీయంగా పెరుగుతుంది. అలానే విశిష్ట కూడా 60 MPa వచ్చేంత బలం ఇస్తుంది కాబట్టి క్రాక్స్ రాకుండా ఓపీసీ బదులు ఇప్పుడు విశిష్ట వాడమని మేమందరం కూడా ప్రమోట్ చేస్తున్నాము. ఎందుకంటే ఓపీసీ గుణాలున్న పీపీసీ ఇలాంటిది, ఇది ఖచ్చితంగా ఇది రాబోయే టైంలో కాంక్రీట్కి ఎక్కువ వాడకంలో వస్తుందని నమ్ముతున్నాం. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఫార్మా కాలేజీలో వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హమ్ సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ మాట్లాడుతూ ఈ నెల 12న స్వామి వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామి వివేకానంద యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసి ఎంతో మందికి ఆదర్శప్రాయునిగా నిలిచారని గుర్తు చేశారు. వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీశైలం మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల హెచ్ఓడి డాక్టర్ సునీత, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ తిరుపతి పాల్గొన్నారు. వివేకానంద స్వామి జయంతి సందర్భంగా ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆయన మాకు చాలా ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు సార్ ఇంకా చేయాలి అని కోరుకుంటూ, సార్ ఇంకా ఇన్స్పిరేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద గారు మా యొక్క యువతకు చాలా ఎంకరేజివ్గా ఉంటారు. ఆయనని ఆదర్శంగా తీసుకొని మా యొక్క యువత ముందుకెళ్ళాలి. ప్రభుత్వ ఆఫీసుల్లో దొంగలు పడుతున్నారు. కంప్యూటర్లు, ఫైళ్లే లక్ష్యంగా చోరీలకు తెగబడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ల్యాప్టాప్ చోరీ నిందితుడిని పట్టుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఆఫీసు దొంగతనం కేసు మిస్టరీ వీడలేదు. తాజాగా తిమ్మాపూర్ ఎస్ఆర్ఎస్పీ ఆఫీసులో కంప్యూటర్ల చోరీ జరిగింది. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో వరుస చోరీలు చర్చకు తెరలేపాయి. పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కలెక్టరేట్ క్యాంపు ఆఫీసు మొదలుకొని నిన్న ఎల్ఎండి ఎస్ఆర్ఎస్పీ ఆఫీస్ వరకు 3 చోరీలు జరిగాయి. ఇంతకాలం తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసిన ఘటనలు చోటు చేసుకోగా ఇప్పుడు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలలో చోరీ ఘటనలు జరుగుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం జరిగిన చోరీ సర్వత్రా చర్చకు తెరలేపింది. డివిజన్ 5 సర్కిల్లోని కార్యాలయంలో 5 మానిటర్లతో పాటు ఇతర కంప్యూటర్ సామాగ్రి చోరీ జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫైళ్లు ఏవీ చోరీ కాలేదని భద్రంగా ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించినప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కొంతకాలం క్రితం కరీంనగర్ కలెక్టరేట్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన చోరీ మిస్టరీ వీడలేదు. అన్ని విభాగాలకు చెందిన కార్యాలయాలన్నీ కూడా ఒకే చోట ఉన్న కలెక్టరేట్ కాంప్లెక్స్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. ఆగంతకుడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి చొరబడి డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కరీంనగర్ రూరల్ టౌన్ ఏసీపీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. మరోవైపున అడిషనల్ కలెక్టర్తో పాటు ఇతర అధికారుల క్వార్టర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఆగంతకుడు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి చొరబడడం సంచలనంగా మారింది. వరుస చోరీల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, భద్రత సరిగ్గా లేకపోవడమే చోరీలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆఫీసులే ఇలా చోరీలకు గురి అవుతుంటే ఇక తమ పరిస్థితి ఏంటని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో సుమారు 200 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 50 మందిని ఎంపిక చేశారు ఆయా కంపెనీల ప్రతినిధులు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవేందర్ రావు మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కల్పనకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ పోటీల్లో పాల్గొనేందుకు 21 ఏళ్లలోపు అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. మినీ జాబ్ మేళా 3 కంపెనీలు కలిపి నిర్వహించడం జరిగినది. థ్రెడ్జీ ఐటీ కంపెనీ ఒకటి, నవత ట్రాన్స్పోర్టు, యాక్సిస్ బ్యాంక్. ఈ థ్రెడ్జీ ఐటీ కంపెనీలో మనకు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, తర్వాత టెలికాలర్స్, తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్స్, ఈ 3 జాబ్స్ గాను దాదాపుగా 20 మంది దాకా సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు. మరియు యాక్సిస్ బ్యాంకులో 11 మంది సెలెక్ట్ అయ్యారు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్. దాంట్లో మనకు 11 మంది సెలెక్ట్ కావడం జరిగినది. ఇంకోటి నవత ట్రాన్స్పోర్ట్లో కూడా మనకు దాదాపు 20 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. దాంట్లో కూడా మనకు 50 పైన జాబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కూడా మేము టామ్కామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ద్వారా బయటి దేశాలకు వెళ్ళడానికి రకరకాల జాబ్స్కు సంబంధించి కూడా మనకు ఆ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా కోరడమైనది.
రాజన్న ఆలయంలో కోడెముక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వాటి నిర్వహణకు మాత్రమే వినియోగించాలని వీహెచ్పీ క్షేత్ర ప్రముఖ యాదగిరిరావు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపురం కట్టకింది గోశాలను ఆయన సందర్శించారు. అనంతరం ఆలయ ఏఈఓ శ్రీనివాస్తో యాదగిరిరావు మాట్లాడారు. గోశాలలో తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. గోవులకు పచ్చగడ్డి అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. మొక్కుగా అప్పగించిన కోడలను స్థానిక రైతులకు అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గోరక్షక్ అధ్యక్షుడు వెంకన్న, విభాగ కార్యదర్శి రాధాకృష్ణారెడ్డితో పాటు గడప కిషోర్రావు, రాములు గౌడ్, రాకేష్ పాల్గొన్నారు. ప్రజలలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఖచ్చితంగా కబేళాలకు పోతూ ఉన్నాయి. వీటిని దేవస్థానం ప్రేమగా భక్తులు భక్తితో ఇచ్చినటువంటి కోడెలను తీసుకెళ్లి కబేళాలకు పంపిస్తున్నారు అనేటువంటి ఒక అపప్రద ఉంది. నిజం కూడా కావచ్చు. మరి ఖచ్చితంగా ఈరోజు మేము దేవస్థానం అధికారులను కలిసి డిమాండ్ పత్రం ఇచ్చాము. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి గోశాల నుంచి దేవస్థానం గోశాల నుంచి ఒక్క కోడె కూడా ఏ సంస్థ అయినా సరే బయటికి ఇవ్వడానికి లేదు. పెద్ద చాలు గోశాల ఎప్పుడూ పాతగా 20 ఏళ్ల కింద నిర్మాణం చేసినట్టుగా ఉండేది. విశాలమైనటువంటి స్థలంలో కనీసం 30 ఎకరాల స్థలం ప్రత్యేకంగా గోశాల కేటాయించి విశాలంగా గోశాల షెడ్లు నిర్మాణం చేసి ఆరోగ్యంగా వచ్చినటువంటి కోడెలను సంరక్షించాల్సినటువంటి బాధ్యత దేవస్థానం. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో తిరుప్పావై ఉత్సవాలు నిర్వహించారు. తెల్లవారుజామునే మహిళలు ఇంటి నుంచి మంగళహారతులతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సావిత్రి, శ్రావణ్ కుమార్, హరిణి, శ్రీ వెంకటేశ్వర శరణాగతి గోష్ఠి నిర్వహణ బాధ్యులు సాదుల సుగుణాకర్ సునీత, ఎంపీపీ బాలాజీరావు, స్వరూప దంపతులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో తిరుప్పావై ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తిరుప్పావై 30 పాసురాల్లో భాగంగా ఈరోజు మంగళాశాసనంతో సంబంధించిన ఆ పాసురాన్ని మహిళలందరూ కలిసి సామూహికంగా మంగళహారతులతో స్వామివారికి నివేదించడం జరిగింది. సౌమిత్రి, శ్రావణ్ కుమార్, హరిణి దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. జై శ్రీమన్. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడితే వారి భవిష్యత్తు అంధకారమవుతుందని చెప్పారు. వ్యసనాల బారిన పడితే కలిగే నష్టాలపై యువతతో పాటు వారి తల్లిదండ్రులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి, రెవెన్యూ డివిజన్ అధికారి హనుమా నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్, ఎక్సైజ్ శాఖ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, ప్రవర్తన ఎట్లా ఉంది, ఖచ్చితంగా సమ్ డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది వాళ్ళకి. కలగకపోవడం, ముడి ఉండడము, లోకల్ ఉండడం, ఇవి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. తప్పనిసరిగా ఆ రకంగా వాళ్ళు ఏ రకంగా ఐడెంటిఫై. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చేపట్టిన అంబేద్కర్ సంఘం భవనాన్ని ఆ సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షులు కాంపిలి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ అంబేద్కర్ సంఘం భవనానికి స్థలంతో పాటు 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆ నిధులు సరిపోకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయినట్టు చెప్పారు. అధికారులు స్పందించి భవనం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. అధికారులు దీన్ని ఎస్టిమేట్ వేసి వెంటనే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి వ్యయాన్ని సృష్టించి పంపించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి మన ఎస్సీలకు సంబంధించిన మొత్తం మందికి ఇది ఉపయోగపడేటువంటి భవనము కనుక వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఈ నిధులను మంజూరు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా వాళ్లకు సంబంధించిన భవనాలు కొన్ని రైతు వేదిక పూర్తి అయింది, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ సెస్ ఆఫీసు కూడా పూర్తి అయిపోయింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరిగేషన్ ఆఫీసుల్లో విజిలెన్స్ తనిఖీలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ షురూ. తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లు సాధిస్తాం. బీజేపీ కార్యకర్తలకు మాజీ సీఎం దిశానిర్దేశం. వైన్స్ షాపును తొలగించాలని వ్యాపారుల ఆందోళన. పలు సంఘాల మద్దతు. అధికారుల తీరుపై ఆగ్రహం. ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్. వరుస చోరీలపై అనుమానాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.